ఈరోజు దేవుని మాట ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 42వ వచనం. మరి యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన వారలారా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే ఏంటి? ఈ వాక్యము నాకు చాలాసార్లు అర్థం కాలేదు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అని నా అనుభవంలో నాకు చాలాసార్లు చదివేదాన్ని కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు తీసుకుంటాం, కడతాం. సిమెంట్ తీసుకుని సిమెంట్ రాళ్ళతో కడతారు. వారి వారి పరిస్థితులను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి. ఏదేమైనప్పటికీ ఇటుకలతో కట్టే ఇల్లు, ఇటుకలతో కట్టేది ఏదైనా గృహం కావచ్చు. ఆ కట్టేటప్పుడు అన్ని ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తారా? వెళ్ళరు. కొన్ని ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తారు, కొన్నిటిని ఆ యొక్క టాపీ అంటారు కదా, దాంతో ఏం చేస్తారు, ఇలా కొడతారు, 2 ముక్కలు అవుతాయి. వాటిని కూడా పేర్చుకుంటూ వెళ్తారు. కొన్నిసార్లు ఇది పనిచేయదు, ఈ రాయ పనిచేయదు, చాలా ఇరిగిపోయింది, ఇది అసలు దేనికి పనిచేయదని ఏం చేస్తారు, వారు ప్రక్కన పడేస్తారు. దాన్ని ప్రక్కన పడేయడం జరుగుతుంది. మరలా చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, దాన్ని నిషేధించారు. అది అవసరం లేదు అనుకున్నారు, దాన్ని బాగా తృణీకరించారు. ఈ రాయి మాకు పనిచేయదని ఏం చేశారు, ప్రక్కన పడేశారు. మూలకు తలరాయి ఆయెను. మరలా అది ఎక్కడికి తలరాయిందంట? మూలకు. ఏ మూలకు? ఒక గోడ కట్టేటప్పుడు, ఒక గృహం కట్టేటప్పుడు మూలలు ఉంటాయి. ఆ మూలలో ఇటుక సగం ముక్కలు పనిచేయవు. అక్కడ ఏం చేస్తారు, చిన్న చిన్న ముక్కలు పేర్చాలి. లేకపోతే అక్కడ ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీని అలా ఉంచితే బాగుంటుందా? బాగోదు. నిషేధించిన రాయిని మరలా తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? మూలను పెడతారు. ఆ మూల భాగం ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉండాలి, చాలా నైపుణ్యంతో పనిచేయాలి అక్కడ. అప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఇటుకలు పెట్టారు, ఇటుక బద్దలు పెట్టారు. కానీ ఈ పడేసిన రాయిని తీసుకొచ్చి మరలా అందులో పెట్టడం వల్ల ఖాళీ ఏమవుతుంది? ఖాళీ పూర్తవుతుంది. దాని మీద సిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది? మూలకు తలరాయి ఆయెను. ఇది ఎవరి వల్ల కలిగింది? ప్రభు వల్లనే కలిగెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, అలాగే మన జీవితంలో కూడా నిషేధింపబడిన వారము, హేళన చేయబడిన వారము, దూషింపబడిన వారము, అలాగే ఎంతగానో నలిగిపోయిన జీవితాలు, ఎంతగానో సమస్యలనే బంధకాల్లో ఇరుక్కొని కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? ఆ నిషేధింపబడిన రాయి ఏ రీతిగా మూలకు తలరాయి అయిందో మన జీవితాలను కూడా దేవుడు అంతగా బాగుపరిచాడు. మనకు ఒకప్పుడు రక్షణ లేదు, దేవుడు రక్షణ ఇచ్చాడు. అయ్యా అనగానే ఆయన మన మాట వింటున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఒక తండ్రిలాగా మనం పిలుస్తున్నాము. మన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మనకి ఏమయ్యాడు? ఇప్పుడు తండ్రి అయ్యాడు. మన తల్లిదండ్రులు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. నాకు తండ్రి లేడు. మరి నాకు తండ్రి ఎవరు? నా యేసయ్యే నాకు తండ్రి. తండ్రి అయ్యా అనగానే, తండ్రి యేసయ్యా అనగానే మొర వినే దేవుడుగా ఉన్నాడు. అలాగే రక్షణ లేని మన జీవితంలో రక్షణ ఇచ్చాడు. ఆయన మనకు ఎలా దొరికాడు? దేవుడిగా దొరికాడు, గొప్ప దేవుడిగా దొరికాడు. గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తూ, మన యొక్క జీవితాలను బాగుపరుస్తూ ఆయన లోకయాత్రలు నడిపిస్తున్నాడు. ఇది ఎవరి వల్ల కలిగింది? ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? కేవలం ప్రభు వల్లనే. ఇది మన కనులకు ఆశ్చర్యం. ఇది మన కనులకు మాత్రమే ఆశ్చర్యమా? దేవుని మాట వింటున్న ప్రియమైన వారలారా, నీ బంధువులు, నీ స్నేహితులు, అలాగే నీ యొక్క తెలిసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు.
నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు చేసిన కార్యాలు, నీ కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో చేస్తున్న దేవుడి కార్యాలు, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మనకు తెలిసిన వారందరి కన్నులకు ఆశ్చర్యమే. ఎందుకంటే ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన. మరి అంత గొప్ప దేవుని మనం ఏం చేయాలి? నిత్యము స్మరించుకుంటూ, మూలకు తలరాయిగా చేశాడు మన జీవితాలను. ఆయన ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాము. ఈ లోకయాత్రలో యుగయుగాలు ఆయనతో జీవించాలని కోరుకుంటున్నాం. మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు. మనం ఏం చేయాలి? ఆ గొప్ప దేవుని మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ మన జీవిత యాత్రలో సాగిపోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాన్న, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడివి, కనికరం గల దేవుడు అయ్యా. నిషేధింపబడిన మా జీవితాల మూలకు తలరాయిగా మారుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇప్పటి వరకు మా జీవితాలు ఎన్నో కార్యాలు చేసావు, మా కన్నులకు ఆశ్చర్యం కలుగు చేసావయ్యా తండ్రి. మాకు మాత్రమే కాకుండా ప్రభా, అందరికీ ఆశ్చర్యం కలుగులాగిన గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తున్న దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపండి అయ్యా. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.